ఓం నమో పుణ్యలింగేశ్వర స్వామి నమః. హర హర మహాదేవ్. ఇక్కడ గుళ్ళకి వెళ్ళడం కానీ, అక్కడ ద్వారం కాడ బొట్లు పెట్టడం కానీ, కాళ్ళు కడగడానికి దానికి కూడా చాలా బాగుంది. లోపలికి వెళ్ళి 12 జ్యోతిర్లింగాలు సోమనాథ్ నుంచి మొదలు పెట్టుకుంటే 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేస్తుంటే చాలా బాగా అనిపించింది. ఆ జ్యోతిర్లింగాల యాత్ర ఎక్కడో తిరగాలి, భారతదేశం మొత్తం ఉన్నాయి కానీ అది మొత్తం ఒకటే దగ్గర పెట్టిండు ఆ శంకర్ గురుస్వామి. నిజంగా ఆయనకు పాదాభివందనం చేస్తున్న స్వామి. చాలా చాలా బాగా అనిపించింది. 2 జ్యోతిర్లింగాలకు ఒకటేసారి అభిషేకం జరుగుతుందంటే అది కూడా చూడాలని నాకు చాలా కోరిక ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే రోడ్డు మీద ఎటువంటి అనాథాలను తీసుకొచ్చి, ఎటువంటి వాళ్ళను కూడా తీసుకొచ్చి మానసికంగా కానీ, శారీరకంగా కానీ, హాస్పిటల్ పరంగా కానీ మంచిగా చేసి, మంచిగా అయిన తర్వాత వాళ్ళ అడ్రస్లు చెప్పి వాళ్ళకు పంపిస్తున్నారు వీళ్ళు. ఇంత పెద్ద యాగం చేపట్టిన ఆ గురుస్వామికి నేను వాళ్ళకు పాదాభివందనం చేస్తున్నాను. నేను గంగా హారతి కాశీలో ఎలా ఇస్తారో ఆ హారతి ఇక్కడ ఇస్తున్నారు స్వామి. అది చూసిపోదామని నేను వెయిట్ చేస్తున్నా. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. 12 జ్యోతిర్లింగాల సహిత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో శివాంకితమైన మహాశివరాత్రి నాడు మీకు ఇష్టమైన జ్యోతిర్లింగాలకు అభిషేకం జరిపించుకొని శివానుగ్రహం పొందండి. బుకింగ్ చేసుకున్న భక్తుల పేర్లపై శివరాత్రి రోజున అర్చకులచే జలాభిషేకం చేసి గోత్రనామాలతో అర్చనలు జరిపించబడును. బుకింగ్స్ జరుగుతున్నాయి. ఆలయ వెబ్సైట్ లేదా ఆలయ నంబర్లను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోండి.